పరుష్ పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ జై హో పత్రిసి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే దేహము సందేహము. అసలు ఈ రెండు చూడండి, అసలు ఎంత దగ్గరగా ఉన్నారు. దేహం ఏంటి, సందేహం ఏంటి, ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ ఒక్క సబ్జెక్ట్ చెప్తాకే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి భయంకరమైన ఫేవర్ నాకు. ఏంటి వాళ్ళకి రెండు క్లాసులు ఒప్పుకున్నాను, ఫేవర్ గా ఉంది ఏంటా అనుకుని ఆలోచించి సరే అయితే క్లాస్ చెప్పాలని చెప్పేసి స్నానం చేస్తాకి వెళ్ళినప్పుడు ఈ రోజు సబ్జెక్ట్ ఇదే నాయనా అని చెప్పారు. పొద్దున్న ఇప్పుడు టైటిల్ వచ్చింది సరే అని చెప్పి జ్యోతికి పంపించా. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి దగ్గర ఫేవర్, భయంకరమైన ఫేవర్. ఓకే సరే పర్వాలేదు క్లాస్ ఇద్దాం అని చెప్పి వచ్చేటప్పటికి ఇదే సబ్జెక్ట్ నాయన ఇవ్వాలని అని చెప్పారు. అంటే విషయం ఏంటంటే దేహం అనేది శరీరం యొక్క సమస్య. ఏదైతే శరీరం ఉందో ఈ శరీరానికి సంబంధించిన ఏదైతే మనం చూసుకుంటున్నాం ఇదంతా దేహమే. మన శరీరంతో పాటు లోనున్న అవయవాలు, మన మనసు కూడా దేహమే. ఓకే. ఈ దేహం వల్ల సందేహాలు ఎక్కువైపోయినాయి మనకు. సందేహాలు ఏంటి? ఇది చేస్తే అది అవుతుందేమో, అది చేస్తే ఇది అవుతుందేమో, నా బాడీని కాపాడుకోవాలి, అది కాపాడుకోవాలి. జాగ్రత్త, అతి జాగ్రత్త ఎక్కువైపోయింది. ఇక్కడ సందేహాలు ఎక్కువైపోయింది దేహం వల్ల. అంతే కదా. ఈ దేహం వల్లే కదా సందేహాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఉదాహరణకి బయట వర్షం వస్తుంది, జుట్టు తడిసిపోతే జలుబు వస్తుంది అంటారు. జుట్టు లేనోడి పరిస్థితి ఏంటాడు, జలుబు రాదాడికి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా సందేహంతోనే మొదలవుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు భయంకరమైన శబ్దం వస్తున్నప్పుడు మన చెవులు పగిలిపోతాయి అంటారు. అంటే ఆల్రెడీ చెవుడు ఉన్న వాళ్ళకి ఏం అనిపిస్తుందా? ఒక కాంతి భయంకరంగా వచ్చేస్తుంది, గుడ్డివాడికి ఏం భయం ఉండదు కాంతి అంటే. స్పర్శ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన కాలితే మన చర్మం యొక్క వాల్యూ తెలుస్తుంది. అంటే స్పర్శ తెలియని వాడికి ఒక్క ఎంత వీటి పెట్టినా తెలియదా వాడికి? దేహము. నువ్వు దైవంగా మారతాకి ఏదైతే తోడ్పడుతుందో అదే నీ వాహనంగా మార్చుకునేది దేహము. నువ్వు దైవంగా మారతాకి ఇదే వాహనం ఇది. మీరు దైవంగా మారాలంటే ఇదే వాహనం, దేహము. ఇదే నీ వాహనము. ఎన్లైట్మెంట్ కి ఇదే వాహనం. ఈ వాహనానికి మీరు సందేహాలు పెట్టద్దు. నిజం అబద్ధం. దేహము. ఏదైతే ఈ దేహము అన్న దాన్ని బట్టి మనం ఎన్ని నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి ఇక్కడ. సందేహాన్ని ఏంటి? ఈ దేహం అని చెప్పి చెప్తున్నావు, ఓకే నేను ఆత్మస్థితిని, పరమాత్మ స్థితిని, నాలోనే పరబ్రహ్మ స్వరూపం ఉన్నాడని చెప్పి అనుకుంటున్నాం. అలా అనుకుని రోజు ధ్యానం చేస్తున్నాం. నిజంగా నాకు జ్ఞానోదయం వస్తుందంటారా? ఏమైంది? ఈ దేహం నుంచి సందేహంలోకి వచ్చాడు. వెంటనే దేహాన్ని విడిచిపెట్టేసి సందేహంలోకి వచ్చాడు. ఇది మళ్ళీ ఇంకోటి అంటే కోడ్ కూడా ఎక్కువ ఉంది మళ్ళీ. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఏది కావాలో ప్రతి దానికి, మనకి ఏది కావాలో చూసుకోవాలి. దేహంలోనే మాత్రమే. దేహమే దేవాలయం అని చెప్పింది అందుకే. ఈ ఒక్క బయట విషయాలను పక్కన పెట్టండి ఫస్ట్. బయట వాళ్ళు ఎలా ఉన్నారు, అలా ఉన్నారు, మనకి ధ్యానం వస్తుందా రాదా, మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ నీ దేహంలో నువ్వు ఎలాగుంటున్నావు సందేహం లేకుండా ఉండాలి. మన దేహంలో మనం ఉంటాకు కూడా చాలా సందేహాలు. నేను నిజంగా కరెక్ట్ గా ఉన్నానంటారా, నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నానంటారా, నేను ఇంకా ధ్యానం బాగా చేస్తానంటారా, లేకపోతే నాకు మాస్టర్స్ వస్తారంటారా? సందేహాలు ఎందుకు? ఈ సందేహాలన్నిటిని కూడా విడిచిపెట్టాలి. డౌట్స్ అన్ని తీసేయాలి, రిమూవ్, డిలీట్ చేసేయండి. సందేహాలు ఏమి లేవు, డౌట్ ఏమి. 100% బిలీవ్ చేయాల్సిన తర్వాత మాత్రమే మన ఒక్క దేహం దేవాలయంగా మారుతుంది. సందేహాలన్నీ విడిచిపెట్టాలి. సందేహాలన్నీ విడిచిపెట్టిన తర్వాత దేహం దేవాలయంగా మారుతుంది. అంతేగాని మనం సందేహాలు పుచ్చుకుంటుంటే ఇప్పుడు మీరే ఉన్నారు ఒక చోటకి, ఒక అతను మీకు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాలి ఏం చేయాలి మీరు? ఒక 10 లక్షలు
అటు రేపు పొద్దున ఇస్తా అన్నాడు. 10 లక్షలు ఎలా తీసుకురావాలి ఇంట్లోకి? ఏ సంచి తీసుకెళ్ళాలి? నేను కార్ వేసుకెళ్ళాలా, లేకపోతే ఎవరినైనా సెక్యూరిటీగా తీసుకెళ్ళాలి? 10 లక్షలు తీసుకురావాలి కదా అన్న ఆలోచన ఉండాలి, సంచి పట్టుకుని వెళ్ళాలి. ఏ మాడెత్తే చూద్దాంలే అంటే సందేహం ఎవరేశారు? మీరే వేశారు. 10 లక్షలు నిజంగా తీసుకొచ్చి రైతులు ఎట్టేసాడు, వాళ్ళు మీకు ఇవ్వాలి, ఇచ్చేసాడు. అప్పుడు దాన్ని ఎలా తెచ్చుకుంటారు? ఒక సంచి ఉండాలిగా. మరి సంచి లేకపోతే కారు వేసుకెళ్ళాలి, లేకపోతే బండి పెట్టుకోవాలి కదా, ఏదో రకంగా తెచ్చుకోవాలి కదా. మన డౌట్ ఏంటి, ఆడిచ్చినప్పుడు చూద్దాం, ఆడిచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సందేహం ఎక్కడుంది? మన దేహంలోనే ఉంది. ఏమోనండి, మా ఒక్క క్లాసులకి అదమంటున్నారు కానీ మా వారు రేపు పొద్దున ఒప్పుకుంటారో లేదో. దేహంలోనే సందేహం ఉంది. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్క దానికి ఇన్బిల్ట్ ఇదే వస్తుంది మనకి. కట్ చేసేయండి సందేహాలు. డౌట్స్ ఏం అవసరం లేదు, కట్ చేసేయండి అంతే. మరి ఎన్ని కట్ చేస్తే ఎలా బతుకుతామండి బాబు అంటే అక్కడి నుంచి ఉంది జీవితం మొదలు. ఎవరి గురించి ఆలోచించొద్దు. మీ దగ్గర ప్రస్తుతం ఏముంది? ఇద్దరు పిల్లలు ఉన్నారు, భోజనం పెట్టాలి, ఫస్ట్ పని అయిపోయింది. మీ వారికి భోజనం పెట్టాలి, పని అయిపోయింది. తర్వాత ధ్యానం చేసుకోవాలి, అయిపోయింది. తర్వాత మీ దగ్గరికి ఎవరిని వచ్చి ధ్యానం చెప్పమన్నారు, చెప్పేసారు, అయిపోయింది. ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకి బాగాలేదంటే మీరు ఏం చేస్తారు? ఎక్కడో ఇంగ్లాండ్ లో ఉన్న వాళ్ళకి బాగోకపోతే మీరు ఏం చేస్తారు? నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని నీ యొక్క రెస్పాన్సిబిలిటీ నువ్వు పూర్తిగా చేసుకుంటే నీ యొక్క దేహంలోకి నువ్వు వెళ్ళాలి. సందేహాలు విడిచిపెట్టేవాళ్ళు. సందేహాలు ఎంత ప్రమాదకరం అంటే టైం బాంబ్ పెట్టుకు తిరుగుతున్నాడు మనిషి ప్రతి ఒక్కడు. ఈ టైంకి అది, ఈ టైంకి ఇది, ఈ టైంకి ఇది, ఇది అయిపోతుంది, ఇది అయిపోతుంది, ఇది అయిపోతుంది, ఏమీ కాదు. ఏమవుతుంది? ఒకటి చెప్పండి, నేను మీరు భయపడ్డ విషయాలన్నీ కూడా ఈరోజు సిల్లీగా ఉన్నాయా లేదా? నిన్నటి విషయం ఎందుకు, ఓ అరగంట క్రితం మీరు భయపడ్డ భయము అది అయిపోయి, దీనికేనా నేను భయపడ్డాను? నేను స్ట్రాంగ్, నేను స్ట్రాంగ్, నేను స్ట్రాంగ్. ఏం స్ట్రాంగ్? ఆ క్షణంలో భయపడకుండా ఉండటం స్ట్రాంగ్. అది అయిపోయాక అందరూ ధైర్యంగానే ఉంటారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది అంటే దేహం ఉంది. దేహంలో సందేహాన్ని తీసేయండి ఫస్ట్. ఏ రకానికి భయపడాల్సిన అవసరం లేదు. నేను అది, నేను ఇది, అది అసలు ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటదంటే మీరు చిన్నప్పుడు ఇవన్నీ చూసెట్టారో లేదో తెలియదు. నేను ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్లో చదివిన తర్వాత ఒక హై స్కూల్కి వెళ్ళినప్పుడు హై స్కూల్ చూసి భయపడ్డా, ఏంటి ఎంత ఉందని. తర్వాత నేను ఎయిర్పోర్ట్ లో జాబ్ చేసినప్పుడు ఏంటి ఎంత ఉంది ఏంటని. అవన్నీ మనం చేస్తున్నప్పుడు చిన్న చిన్నగా అయిపోతాయి. అంటే ఇక్కడ ఎవరిది ఉంది ఇక్కడ? సందేహం మనం ఉంది, కానీ దేహం దాన్ని అన్నిటిని కూడా మించిపోయి ఉంది అక్కడ. ఈ రోజు ఆత్మ గురించి చెప్తా, దేహం గురించి మాత్రం చెప్తున్నా. దేహం అంటే పూర్తిగా మీ మనసు కూడా అక్కడే ఉంది, దేహంలోనే. ఆత్మను విడిచిపెట్టండి, పక్కన పెట్టండి. ఈ యొక్క శరీరంలోనే ఉంది కదా. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఈ రెండు కాకుండా ఇక్కడ ఇక్కడ కడుపులో కూడా ఒక మెమరీ సిస్టమ్ ఉంది. కడుపులో కూడా నీకు ఇక్కడ ఈ కింద భాగంలో ఏం జరుగుతుందో, ఏమి నీకు ఇక్కడ పేగు నొప్పి వస్తుంది, ఇక్కడ కడుపు నొప్పి వస్తుంది, ఇది వస్తుంది, ఇక్కడి నుంచి నరం సిస్టమ్ ద్వారా కూడా పై సిస్టమ్స్ కి పంపించే సిస్టమ్ ఉంది మన దగ్గర. మనం ఇంతకాలం ఒక బ్రెయిన్ ఉంది అనుకుంటున్నాం, కానీ మన మెడిటేషన్ లోకి వచ్చే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కానీ ఇక్కడ గర్భం, ఇక్కడ నాభిస్థానంలో కూడా ఇంకో బ్రెయిన్ ఉంది చిన్నది. అది మెమరీ. నీ కాలు నొప్పి వస్తుంది చూసుకో, నీ సిస్టమ్ ఎలా అవుతుంది, నీకు ఇది నొప్పి వస్తుంది, అది నొప్పి వస్తుంది అని చెప్పి అలారం సిస్టమ్ గా పనిచేస్తుంది అది. జ్వరం వస్తుంది, ఆ జ్వరంలో ఏం చేస్తున్నారు? బాడీ సెల్స్ అన్ని, ఆ పాత సెల్స్ అన్ని కూడా చెమట రూపంలో బయటకు పంపించేస్తున్నారు. వెంటనే టాబ్లెట్ వేయకండి, మరీ ఎక్కువ విషయం. జ్వరం ఇంకా భయంకరం, తట్టుకోలేని స్థితి అయితేనే వేసుకోండి జ్వరాలకి టాబ్లెట్లు. అంటే ఇక్కడ ఏంటంటే మన బాడీకి సందేహాన్ని విడిచిపెట్టండి, అంది అది అయిపోతుంది ఇలా చూస్తూ ఉండండి అంతే. అబ్జర్వేషన్ చేయండి ప్రతిదాన్ని. అసలు ఆ భయాలు ఉండకూడదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జస్ట్ నా క్లాసులో భయాలు ఉన్నాయో లేదో చెక్ చేసి మరి తీసుకుంటా, లేదా తీసుకున్నాను. ఎందుకంటే ఎంత వరకు ఎలా ఉండాలంటే పత్రిసారి ఏం చేసాడు అంటే పైన దూకేమని వాడంట. క్లాసులు తీసుకెళ్ళి, అరే మీరు పైనుంచి కింద దూకేంటారా అంటే దూకేసేవారంట వాళ్ళు. దూకేస్తే తర్వాత అడిగాడండి, ఎరా ఎందుకు దూకేశారా మీరు చెప్పారు కదండి. అరే ఏమన్నా అవుతే ఏంటారు, మీరుంటే ఏమవుతుంది సార్?
మీరే కాపాడుకుంటారు మాకెందుకు. అంటే ఎలాగుండాలి. దూకేమన్నారు కదండి, దూక్కండి ఎవరు. అది కాదు, అప్పుడు ఆయన జరిగింది మనకి జరగదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి దాన్ని ధైర్యంగా ఉండాలి. భయపడ్డామా స్థితి తగ్గిపోతుంది. ఈ ఒక్క విషయం ఏది చేయలేను కానీ నా వల్ల ఏమవుతుందని కానీ ఏమీ కాదు. మొన్న మనం ఏ పని చేసినా సరే ఆ పని సంపూర్ణంగా చేసే శక్తి ఫస్ట్ మనం ఒప్పుకున్న తర్వాతే ఆ పనిలో దిగదు, ఏ పని చేసినా సరే. అంతేగాని సగం పని చేస్తాక ఎప్పుడు రావద్దు, ఏ విషయంలో అన్నా సరే. అది స్పిరిచువాలిటీలో కూడా. మన ధ్యానంలోకి వచ్చామంటే ఏం చేయాలంటే చివరి ఎడ్జ్ చూడగాదు, చివరి ఎడ్జే మనం అయిపోవాలి పూర్తిగా. అంటే దీంట్లో కంప్లీట్ సిస్టమ్ లో మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ లో పూర్తిగా మన పేరు వచ్చేలా చేసుకోవాలి. అంటే పూర్తిగా ఎక్కడి దాకా వెళ్ళాలి, చివరి దాకా చేరుకోవాలి. ఇది ప్రయాణం ఆగదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఏదన్నా సరే మామూలుగా నార్మల్ గా చేసి పనులు ఏదైనా సరే మామూలుగా జరుగుతూ ఉంటాయి, కానీ స్పిరిచువాలిటీ అలా కాదు. జన్మ జన్మల్లో కంటిన్యూ అవుతూ ఉంటది. కంటిన్యూగా అవుతానే ఉంటది. ఒక జన్మలో ఒకటి తీసుకున్నాడు, మళ్ళీ ఇంకో జన్మ తీసుకుని ఇంకో జన్మ, ఇలా తీసుకుంటా తీసుకుంటా నాలెడ్జ్ పెంచుకుంటా పెంచుకుంటానే వెళ్ళిపోతాడు మనిషి. అంటే దేహం వల్ల దేహం వల్ల సందేహాలు విడిచిపెట్టాను. అందుకే నాకు ఇది రాదు అని నా దగ్గరకు వచ్చి ఇది రాదు, నేను భయపడుతున్నాను, నా వల్ల కాదంటే నేను ఫస్ట్ ఒకటే చెప్తా, ఏంటంటే అన్నీ వచ్చు, మనకి అన్నీ వచ్చు, మన వల్లే అన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, మనం సందేహాలు అసలు డౌట్లు వద్దు, అసలు దేనికి డౌట్ వద్దు. డౌట్ వద్దంటే క్వశ్చన్ అడగండి. ఏది ధ్యానం చేసేటప్పుడు ఇలా అవుతుంది అలా అవుతుంది, కానీ ఏదో అయిపోతుందని భయం వద్దు. ఏదో అయిపోతుంది నాకు, నాకు ఇలాగ అయిపోతే ఎలాగవుతుంది, నాకు హెల్త్ బాగాలేదు. అసలు హెల్త్ అన్నది ఎంత డ్రామా అంటే ఈ రోజు మాస్టర్స్ చెప్పే విషయం ఏంటంటే డాక్టర్స్ బతుకుతం గురించి ఒక హెల్త్ అన్న దాన్ని బాగా హైలైట్ చేసేసి దీనికి ఇది దీనికి ఇది దీనికి ఇది దీనికి ఇది అని చెప్పేసి చాలా రకాల వరకు మ్యాజిక్లు చేస్తున్నారు. క్యాన్సర్ వచ్చింది చనిపోయారు అంటారు, లేకపోతే అది వచ్చింది చనిపోయారు అంటారు. ఎన్ని కూడా వీళ్ళు పెట్టి భయాలకే చనిపోతున్నారు జనాలందరూ. అసలు ఏ డిసీజ్ కి మనిషిని చంపే శక్తి లేదంట తెలుసా. మనిషిని చంపే శక్తి ఏది దేనికి ఉందో తెలుసా, మన బ్రెయిన్కే ఉంది మళ్ళీ. మనిషి చనిపోయే శక్తి మన బ్రెయిన్కే ఉంది. అంటే ఇక్కడ విషయం ఏంటి, కరోనా వల్ల కూడా చనిపోయారని చెప్పి అనుకోవద్దు మీరు, వాళ్ళ చుట్టుపక్కల పెట్టి వాళ్ళు భయాలు పెట్టి చనిపోయారు వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రతిదాన్ని మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు పూర్తిగా దేహాలను, మన దేహంలో ఉన్న సందేహాలను తీసేయండి, రిమూవ్ చేసేయండి మొత్తం. అన్ని రిమూవ్ చేసేయండి. ఈ దేహం అంటున్నారా, ఓకే. ఈ రోజు ఇప్పుడు చెప్పాం కదా ఇందాక, ప్రతి దానికి కూడా మనకి ఒక సిస్టమ్ ఉంది, అలారం ఉంది మన లోన. అది చెప్తుంది ప్రతి దానికి, ఇక్కడ చెయ్యి నొప్పి వస్తుంది, లేదా కాలు నొప్పి వస్తుంది, ముక్కు నొప్పి వస్తుంది, అంటే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి మనకి ఇస్తుంది. అలారం సిస్టమ్ కింద ఇస్తుంది మనకి, మనం పట్టించుకోం. అది మళ్ళీ పెద్దగా ముదిరేదాకా వదిలేసిన తర్వాత అప్పుడు డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు కాదు, ఫస్ట్ నీకు అలారం ఇచ్చింది అక్కడ. ఎందుకు ఇచ్చింది అలారం, నువ్వు వాళ్ళ బాసు కాబట్టి. కొన్ని లక్షల కోట్ల కార్మికులు నీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఇది ఒక ఫ్యాక్టరీ, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా ఏమనుకుంటారంటే మీరు ఏదో చిన్న వస్తువు అనుకుంటారు, కొన్ని లక్షల కోట్ల మంది కార్మికులు కణాల రూపంలో ప్రయాణిస్తున్నారు లోన. వాళ్ళందరూ కూడా నైట్ టైం యుద్ధమే జరుగుతూ ఉంటది, మనం పడుకున్న తర్వాత వెళ్ళి కత్తులతో అక్కడికి వెళ్ళి ఇక్కడికి రిపేరింగ్ జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, ఎక్కడ రత్నం ఆగుతుంది, ఎక్కడ వెళ్తుంది, ఇది వెళ్తుంది ఇది వెళ్తుంది, అన్ని రిపేరింగ్ చేయాలి సెల్స్. అది ఎప్పుడు జరుగుతుంది, మన తిన్న 4 hours తర్వాత, మొత్తం పూర్తిగా షట్ డౌన్ గా పడుకున్న తర్వాత అవన్నీ పోటీ పోటీగా వెళ్తా ఉంటాయి. ఇక్కడ ప్రతిసారి మనం ఏమనుకుంటున్నాం అంటే
ప్రతిసారి ఏమనుకుంటున్నామంటే మనం ఆహారం తీసుకుంటున్నాం, ఆహారం వల్ల బాగా ఎనర్జీ వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, అది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది అనుకుంటున్నాం. బాడీకి రెస్ట్ ఇస్తాం నేర్చుకోండి ఫస్ట్. ఆహారం ఫస్ట్ కాదు. ఫస్ట్ మనకు కావాల్సిన రెస్ట్. మీ శరీరానికి మినిమంలో మినిమం 8 అవర్స్ రెస్ట్ కావాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సూర్యకాంతి తగలాలి. ఇళ్లలో కాకుండా బయట నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి, గడ్డిలో నడవాలి. ఆ తర్వాత ఆహారం, మంచి ఆహారం తీసుకోండి. పొద్దున మాటలు మినిమంలో మినిమం 8 లోపు టిఫిన్ అయిపోవాలి. 12:30 కానీ 1 గంట లోపు భోజనం అయిపోవాలి. రాత్రి 7:30 లోపు డిన్నర్ అయిపోవాలి. ఈ 3 సిస్టమ్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు మినిమం మినిమం 100 ఇయర్స్ బతుకుతారు. మినిమం 100 ఇయర్స్ బతుకుతారు. లేదు అన్నారంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు. ఇప్పుడు మనిషికి 98, 60 బతికితేనే అయ్యో 60 బతికారా అంటున్నారు. 60 కాదు, మానవుడికి మినిమంలో మినిమం ఆడ ఎంత కావాలంటే అంతసేపు బతికే సిస్టమ్ ఉంది. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం మన కంట్రోల్లో, వాడు వాడు వెళ్ళిపోయాడు, వీడు వెళ్ళిపోయాడు, వీడు వెళ్ళిపోయాడు, వీడు బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. ఒక ప్రాణ స్నేహితులు వెళ్తున్నారు అనుకోండి, ఆడు వీడు చెప్తాడు మాట ఏంటంటే, నేను ఒకసారి వెళ్ళాను, ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నాడు. ఒక ఆయన పోయాడు, ఇంకో ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళ కొడుకు ఊరికి భయపడిపోతున్నాడు. ఏంటంటే ఆయన అత్త మాటలు వచ్చి అలా ఒకటి వీడండి, నేను పోయేటప్పుడు నేను తీసుకెళ్ళిపోతానండి, నాకు భయం వేస్తుందండి. అంటే ఆ భయం వల్ల 10 మంది ఈ సగం మంది భయం వల్ల పోతారండి. ఆడు వెళ్ళిపోతే ఈడికి తీసుకెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక అటాచ్మెంట్స్ పెట్టుకోవటం వల్ల కూడా ఇటువంటి జరుగుతాయి, తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఏమి అవుతాయి అంటే పూర్తిగా మన సందేహాలను విడిచిపెట్టండి ధ్యానంలోకి వచ్చాక. ధ్యానం అంటే ఏంటి? పూర్తిగా మన ఒక్క ఆత్మ పదార్థంలో, బ్రహ్మ పదార్థంలో ఉన్న జ్ఞానాన్ని అంతా తెచ్చుకునే ప్రయత్నం ఇది. ఇదే కోర్సెస్ పత్రిసారి చెప్పిన మనకు అందినాయి కానీ కొన్ని లక్షల మంది అమెరికాలో కానీ వేరే వేరే కంట్రీస్ లో కానీ కొన్ని లక్షల పోస్ట్ నేర్చుకుంటున్నారు ఇదే జ్ఞానాన్ని. ఈ క్వశ్చన్ సార్, పెద్ద పెద్ద క్యాంపస్లో, యూనివర్సిటీలో తంత్ర పూజలు కూడా నేర్పిస్తున్నారు ఇప్పుడు. తెలుసా మీకు? తంత్ర పూజలు కూడా నేర్పిస్తున్నారు పెద్ద పెద్ద యూనివర్సిటీలో. ఎంకరేజ్ యూట్యూబ్ లో కొట్టుకోండి, తంత్ర పూజలు ఎక్కడ నేర్చుకోండి. పెద్ద పెద్ద క్యాంపస్లో, పెద్ద పెద్ద యూనివర్సిటీలో నేర్పిస్తున్నారు. మెడిటేషన్ ఎలా చేయాలి, తంత్ర పూజ ఎలా చేయాలి, క్షుద్ర పూజ ఎలా చేయాలి. నిజంగా చూడండి, యూట్యూబ్ లో కూడా చూడండి, నిజంగా తెలిసిపోతుంది మీకు. అంటే ఇక్కడ ఏంటంటే భయంకరమైన విషయాలు మనకి ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నాం మనం. కానీ ఇక్కడ ఏంటి కండిషన్, మనకి మనం చేసుకోవాలి. కానీ మనకేంటంటే మన వల్ల మనం చేసుకోవాలంటే కష్టం అయిపోతుంది మనకి. ఎవరో ఏదో చెప్తే బాగుంటది, వీళ్ళు చెప్తే ఇక్కడ ఎవరు చెప్పేది ఏం లేదు. మనం ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ? పూర్తిగా మనం ఎలా అర్థం చేసుకున్నాము, మన యొక్క స్థితి ఏంటి, గతి ఏంటి. అసలు డౌట్ ఏం అవసరం లేదు. 100% మీరు ధ్యానం చేస్తున్నారు అంటే మీరు ఒక నెంబర్ 1 స్థానంలోకి వచ్చేసినట్టే. రాసి పెట్టుకోండి, నేను ఈ 2-3 సంవత్సరాల్లో ఒక మంచి గురువుని అయిపోతాను. అయ్య బాబు నేను గురువు అంటే అనకూడదు, గురువుని అయిపోతాను నేను. మినిమంలో మినిమం నెలకి ఇద్దరిని చెప్పినా సరే, నెలకి ఇద్దరికి చెప్పినా సరే, సంవత్సరం తిరిగేటప్పటికి 24 మంది శిష్యులు వస్తారు మీ దగ్గరికి. 2 సంవత్సరాలకి 48 మంది వస్తారు. ఆ 48 మంది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇద్దరే చెప్పినా సరే, ఈ 40 మంది ఎంతమంది చెప్తారో చూసుకోండి. అంటే ఇక్కడ ఏంటి మీరు చేయాల్సిన పని? మీరు నేర్చుకున్న విషయాన్ని పంచిపెడతా నేర్చుకోండి ఫస్ట్. నేను అడిగా మొన్న క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగా. ఏంటంటే చాలా మంది ఉన్నారు కదా, 10-15 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, వాళ్ళకందరికి జ్ఞానం రావట్లేదు. ఎందుకంటే ఆ గురుగారు చెప్పారండి, ఎవరికి చెప్పొద్దున్నారు. అయ్యి బాబు ఈ విషయాల్లో చెప్పేది తరుడే ఎలా ఓపెన్ అయిపోతారు రహస్యంగా, మా గురువు గారు చెప్పారని నేను చెప్పనండి. అంటే ఇక్కడ ఏంటి, ఎవ్వరికి ఏది చెప్పకపోవటం వల్ల కూడా మనం ఎదగలేము. ధ్యానం చేపిస్తాం, ఏం పెద్ద ఏం రావక్కవలసిన అవసరం లేదు. 10 మంది కూర్చున్నారు, మీరు కళ్ళు మూసుకుని ఏమొస్తుంది చెప్తే ఆటోమేటిక్ అదే వస్తుంది చెప్తాం. ప్రాక్టీస్ ఏం కాదు, ధ్యానం చెప్పాలంటే ప్రాక్టీస్ ఏం కాదు. ఆడ 10 మంది ఉన్నారు, కళ్ళు మూసి కూర్చోండి, మీకు ఏం వస్తుందో చెప్పండి అంతే. ఇలా చెప్పాలి, అలా చెప్పాలని రూల్ ఏం లేదు. మీకు ఏమనిపిస్తుందో, మీ విజువలైజేషన్ లో ఏమొస్తుంది, లేకపోతే మీకు ఇక్కడ నుంచి
తల నుంచి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఎక్కడి నుంచి వెళ్తుంది? రైట్ సైడ్ నుంచి ఒక ఎనర్జీ అంతా పాస్ అవుతుంది. మాస్టర్స్, మన సహస్రారం నుంచి పూర్తిగా ఒక ఎనర్జీ పావుతుంది మాస్టర్స్. ఏమైంది అది? ఒక బ్రహ్మాండమైన ఓడ కింద వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మీరు ధ్యాన స్థితిలో ఉన్నారు. మీ లోన్ ఏం జరుగుతుందో ఒక 10 మందికి చెప్పబోతున్నారు. అప్పుడు ఏమైపోయింది? మామూలుగా ఉన్న వాయిస్ కన్నా సరే అప్పుడు ఇంకా అందమైన వాయిస్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మ పదార్థం నుంచి వస్తుంది. ఇది మామూలుగా మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటుంది, క్లాసులు చెప్పేటప్పుడు ఒకలా ఉంటుంది. మాస్టర్ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పూర్తిగా బ్రహ్మతత్వం నుంచే తీసుకుంటాడు సబ్జెక్ట్. ఎప్పుడు కూడా ఎవరు ఏ మాస్టర్ అయినా సరే వీళ్ళు వాళ్ళండి మీరు చెప్పిన రేపు పొద్దున అంతే. కానీ అది మీరు బిలీవ్ చేయాలి. ఎవరైతే బిలీవ్ చేశారో వాళ్ళకి వస్తుంది. లేదండి నేను ఒక పుస్తకం చదివానండి, పొద్దున్నే బట్టి పెట్టేది ఇది అని ఇదా? ఇంకా స్కూల్లో చదువుతున్నాం మన పుస్తకాలు చదివేసి అలా చెప్పేస్తాకి వెళ్ళి చెప్పేస్తాకి. చదువు పుస్తకం చదువు, నువ్వు పుస్తకం చదవకపోతే తప్పేం లేదు, చదువు. దాంట్లో నీకు ఏం అర్థమైంది అది మాత్రమే చెప్పు. మాస్టర్స్ వచ్చారు, మాస్టర్స్ వెళ్ళారు, మాస్టర్స్ వచ్చారు, మాస్టర్స్ ఎందుకు వచ్చారు అసలు? దాని వల్ల నీకేం అర్థమైంది, వేరే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? అంతే కదా. మీకు ఒక సినిమాకి వెళ్తారు, ఒక 3 గంటల సినిమా చూపిస్తాడు. దాంట్లో చివరికి ఒక 2 3 మెసేజ్లు ఉంటాయి, లేకపోతే ఒక పాయింట్ ఒకటే లైన్ ఉంటుంది. కానీ 3 గంటలు కూర్చోబెట్టాడు కదా. అలాగే ఏంటంటే మనం ఏంటంటే మనకు అందులో ఏం అర్థమైంది, మనం ఏం చెప్తున్నాం, మన ప్రజెంటేషన్ లోకి మనకి ఏం వచ్చింది, అది మాత్రం తెలుసుకోవాలి. ఇది ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఆ రోజు మాత్రమే మనం ముందుకెళ్తాం. మనం ఏం చేస్తామంటే నేను పుస్తకం చదివేశాను, నాకు ఒక వైబ్రేషన్ వచ్చింది, ఇది అందరూ చెప్పాను, మీకు వచ్చింది వేరే వాళ్ళకి రావాలి కదా వైబ్రేషన్. ఇక్కడ ఏమైపోయింది? నేను అనుభూతి చెందాను, అదే అనుభూతి అందరికీ రావాలని లేదు. ఇప్పుడు ఇదే క్లాసు అందరికీ నచ్చాలని లేదు. ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకు అవసరం ఉంది? ఇప్పుడు ఏంటి దేహం అంటే ఏంటి? ఒక ఆవిడ, ఒక మాస్టర్ ఫుల్ గా క్లాసులు బాగా చెప్తుంది సార్, మామూలుగా కాదు. అయితే ఒకసారి ఇప్పుడు నాకు పోస్టర్ వేయమని చెప్పేసి క్లాసులు చెప్పేటప్పుడు పోస్టర్ వేసేవాళ్ళం. పోస్టర్ వేసినప్పుడు పోస్టర్ చేసి పంపించాను. అయ్యో గణేష్ గారు, మీకు పంపించిన దాంట్లో నాకు బొట్టు లేదు సార్, కొంచెం బొట్టు పెడతారా? మళ్ళీ బొట్టు ఉన్నది పంపించారు, సరే. మళ్ళీ పోస్టర్ వేసి పంపించాను. మళ్ళీ సార్ ఇందాకదే బాగుంది సార్, మళ్ళీ ఇంకో ఫోటో పంపిస్తే పెడతా, పెట్టా. మళ్ళీ ఇంకోసారి పెట్టిన తర్వాత మొత్తం అంతా అయిపోయి, సారీ సార్ నన్ను అని తిట్టుకున్నారు అన్న. మీ దేహం పట్ల మీకు ఇష్టం ఉందని నాకేం పర్వాలేదు, నా పని అదే, ప్రాబ్లం లేదు. మీ దేహం పట్ల ఇష్టం దాటేసిన తర్వాత మాత్రమే మీరు ధ్యానంలోకి బాగా పెరుగుతారని చెప్పి. ఫోటో ఏం ఫోటో, ఎవరి ఫోటో, ఎందుకు ఫోటోస్? క్లాస్ చెప్పేటప్పుడు మనం ఎలా చెప్తున్నామో. ఉదాహరణకి చిరంజీవి సినిమా, చిరంజీవి అంటే అందరూ వెళ్తారు చిరంజీవి సినిమా అనేటప్పుడు చాలా మంది వెళ్తారు. కానీ చిరంజీవి సినిమా కూడా బాగుంటేనే చూస్తారు. పవన్ కళ్యాణ్ సినిమా అన్నా బాగుంటేనే చూస్తారు. అంటే ఉదాహరణకి ఏంటంటే మన లోన చెప్పేది ఏంటి, బయటికి కనిపిస్తుంది కదా, లోన చెప్పేది ఏంటి, ఇక్కడ ఈ విషయం ఉపయోగపడుతుందా లేదా? డౌట్లన్నీ తీసేయండి ఫస్ట్ పాయింట్. దేహంలో సందేహాలు తీసేయండి ఫస్ట్ పాయింట్. సెకండ్, దేహాన్ని ఎలా చూడాలి? ఎలా చూడాలి? భగవంతుని ఎలా చూడాలి అలా చూడాలి. ఏది పడితే చేయొద్దు. భగవత్ స్వరూపాన్ని మీకు శరీరం రూపంలో ఇచ్చాడు. ఏ ఒక్క లోకాల్లోని ఇంత గొప్ప శరీరం లేదు, అంత గొప్ప శరీరం ఇచ్చాడు మనకి. ఆ దేహాన్ని ఎలా చూస్తున్నాం మనం? అనారోగ్య సమస్యలతో వాటితో వీటితో, అది పెట్టేసి ఇది పెట్టేసి, మనస్ఫూర్తిగా స్నానం చేసేటప్పుడన్నా సరే మంచిగా ప్రతి చోట సబ్బు రాసుకుని మంచిగా ప్రతి చోట మొహాన్ని చూసినట్టు ప్రతి ఒక్క శరీర భాగాన్ని చూడగలుగుతున్నాం, ఆడు మాత్రమే భగవంతుడు. ఇది ఒకటి బాగుంటే చాలండి, జర్నీకి అవసరం లేదంటే కాదు. ప్రతి అణువు కూడా మనకు అవసరం ఉంది. కన్ను నొప్పి వచ్చినప్పుడే తెలుస్తుంది కన్ను బాధ ఏంటో. అయ్యో కన్ను నొప్పి, చెవు నొప్పి వచ్చినప్పుడు చెవి నొప్పి, ముక్కు నొప్పి, ప్రతిదీ అవసరమే ఇక్కడ. ఈ 5 ఏళ్ళు ఉన్నాయి,
ఈ ఐదు కూడా సమానంగా ఉంటే పరిస్థితి ఏంటి? మనం ముడగలమా, తినగలమా, చేయగలమా? ఇలా ఏమన్నా పట్టుకోగలమా? ఐదు సమానంగా ఉంటే ఏమవుతాయి? గ్లాసే పట్టుకోలేం మనం. మరి ఎందుకు ఇంత మంచి డిజైన్ చెయ్యి? కన్ను ఎందుకు అలాగా అత్తమాట్లు బ్లింకింగ్ అవుతుంది? తనకు కావాల్సిన ఇమ్యూనిటీ తీసుకుంటుంది, తనకు కావాల్సిన రక్షణ తీసుకుంటుంది, ప్రతి ఒక్క సెన్స్ తీసుకుంటుంది, ఇక్కడ తీసుకుంటుంది, మళ్ళీ తీసుకుంటుంది, మళ్ళీ స్టోరేజ్ చేస్తుంది. ఒక కెమెరా ఎలా పనిచేస్తుంది, మన కన్ను భాగం కూడా అలాగే పనిచేస్తుంది. కెమెరా చిక్ చిక్ అంటది, మన కన్ను కూడా చిక్ చిక్ అంటది అత్తమాట. అంటే ఇక్కడ ఉన్న అవసరాలన్నీ తీసుకుంటుంది. ధ్యానం చేసేటప్పుడు మీకు మీరు గమనించారు లేదా? తలలో నరాలు టక్ 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 పెరిగిపోతున్నట్టు అనిపిస్తుంటది, చాలా మందికి తెలిసి ఉంటది. అదేంటి? అక్కడున్న అంతకు ముందున్న ఏ బ్లాకేజెస్ ఉన్నాయి అన్ని కూడా ఫ్రీ అవుతా ఉంటాయి, ఫ్రీ వీల్ వచ్చేసి అప్పుడు సర్క్యులేషన్ జరుగుతూ ఉంటది. ఒకేసారి నిద్రలో ఉంటాం, అయినా సరే తక్కువ వెళ్ళిపోయినట్టు ఉలికి పడతాం. ఏంటి అప్పుడు? ఆత్మ పదార్థం, మనలో ఉన్న ఆత్మ బయటకు వెళ్ళి పని చేసుకుని వస్తుంది. ఇలా పడిపోతాం మొత్తం. ధ్యానం చేసినప్పుడు ఇలా మొత్తం పడిపోతాం, ఇలా పడిపోతాం మొత్తం. అది ఇలా మీరు ఉండండి ఒక పావు గంట సేపు, మామూలుగా ఉండలేరు. ధ్యానంలో గంట కాదు, 24 గంటలు అలా కూర్చున్నదో మీకు ఇది నొప్పి పెట్టదు. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ దేహంలో ఈ సోల్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఇది పూర్తిగా ఏమొస్తుంది, ఇది కూడా ఏంటంటే మన యొక్క జీవాత్మ ఏం చేస్తుంది, జీవాత్మ కూడా కాసేపు ఇదేదో ప్రయత్నం జరుగుతుంది, హీలింగ్ జరుగుతుంది కదా, అది కూడా కాసేపు ఆగుతుంది. ఏ సెన్సింగ్ ఇవ్వదు పైకి కిందకి. అప్పుడు ఏమైంది? ఏ మెడ నొప్పి రాదు, ఏది రాదు. అది మామూలుగా ఇలా పెట్టి నిద్రలో మనం మెడపట్టినాం అంటే పొద్దున్న తిరుగుతారు, రాత్రి మెడ పట్టేసిందండి, రాత్రి మెడ పట్టేసిందని తిరుగుతారు. కానీ ధ్యానంలో ఎందుకు పడతలేదు? మనసు పనిచేయదు ఇక్కడ, శరీరం తీసుకుంటలేదు. ఉంది ఉంది, ఇది ఉంది, ఇది ఉందని గ్యారంటీగా చెప్తారు. మన మధ్య నేను అడిగా, ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే పేషెంట్ని తీసుకెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళి అడిగా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఇలా మెడిసిన్స్ అన్ని వాడాను. ఎందుకు సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం? నాకు కూడా ఉంది సార్, పెద్ద విషయం ఏం కాదు. ఫుడ్ సరిగ్గా తినేసి ప్రశాంతంగా ఉండాలి, వచ్చినప్పుడు ఒక ఈయన వేసుకోవాలి, సరిపోదు. డాక్టర్ చెప్పాడు. దానికి మనం ఊరికే పెద్ద పెద్ద పడిపోయి నాకు గ్యాస్ట్రిక్ ఉందండి, అది ఉందండి, ఇది ఉంది. దీన్ని ఎలా చూడాలో అలా చూడండి ఫస్ట్. దాన్ని ఒక భయంకరమైన ఒక డిసీజ్ లా చూస్తే అది ఇంకా పెద్ద డిసీజ్ లా అయిపోతుంది. ఓకే ఉన్నావా? ఓకే. షుగరా? ఓకే. బీపీయా? ఉండు, మంచిగా ఉండు, నాతో ఉండు, మంచిగా ఉండు, ఫ్రెండ్లీగా ఉండు అని ఎప్పుడైతే మీరు దాన్ని కంట్రోల్ చేశారో అప్పుడు జ్వరమా రాదా? అందే ఉంది. హీలింగ్ చేస్తున్నావా, చేసుకో అంతే. అంటే ఎప్పుడైతే మనకి ఈ భావన కలగాలి. మరి ఈ క్లాస్ చేస్తున్న తర్వాత మొత్తం నో డాక్టర్ నో మెడిసిన్ అండ్ హార్ట్ అటాక్ వచ్చిన మీ టాబ్లెట్ లో ఉన్న పిచ్చలో కలకండి, మళ్ళీ అదొక పిచ్చ అవుతుంది, పిచ్చ పైత్యం అంటారు. చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న వాటికి ఇటువంటి ప్రయత్నాలు చేయండి. మరి పెద్ద పెద్ద వాటికి కూడా చేసేసి తర్వాత వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారంటే కాదు. ఆ టైంలో తీసుకోవాల్సిన హెల్ప్ ఆ డాక్టర్ హెల్ప్ తీసుకోండి, అంతేగాని చిన్న చిన్న వాటికి భయపడకండి. ఈ రోజు క్లాసు అంటే మన శరీరం ఒక్క దేహంలో ఉన్న సందేహాలను తీసేయండి. ఎప్పుడైతే మన సందేహాలు తీసేసామో అప్పుడు ఏమవుతుంది అంటే మన దేహమే దేవాలయంలో మారుతుంది. ఎన్లైట్మెంట్ అవుతా కూడా కావాల్సింది ఏంటంటే సందేహాలను విడిచిపెట్టాలి. ఈ రెండిటికి సంబంధం అందుకే దేహము సందేహము. దేహంగా పూర్తిగా ఆత్మస్థితిలో పరమాత్మ స్థితిలో మారాలంటే ఈ సందేహాలు అన్నది తీసేయాలి, భయాలు తీసేయాలి, నాకేదో అయిపోతుంది అన్నది తీసేయాలి, నాకేమీ కాదని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఇలాగా ఎవరన్నా సరే హౌ ఆర్ యు, సూపర్, అంతే. ఇంకా మొహమే కొట్ట సూపర్ అని అంటే మొహం ఆడిపోతుంది. ఏంటి అలా సూపర్ అంటే ఏంటి? అంటే ఇక్కడ ఎప్పుడైతే నోట్లు ప్రతిదీ సూపర్ అంతే. ప్రతి ఒక్క ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ రేపు పొద్దున ఉండదు. ఫస్ట్ పాయింట్, ఈ సెకండ్ ఎంజాయ్ చేస్తాం, నేర్చుకోండి. ఈ రోజు సండే చక్క శుభ్రంగా ఎంతమంది చూసారు సినిమాలు టీవీలో పెట్టుకుని? నేను చూసా. పిల్లలతో ఎంతమంది ఆడుకున్నారు? నేను ఆడుకున్నా. ఇంట్లో ఏం పనులు చేశారు? నేను చేసుకున్నాను. ఎన్ని ఉంటాయి మన అయిపో. పొద్దున్నే తిట్టారండి మా ఆయన, వాళ్ళు తిట్టారండి, వీళ్ళు తిట్టారు, వాళ్ళు రోజు తిడతానే ఉంటారు. మన టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎప్పుడైతే మనం ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయామో మారిపోతుంది. ఈ రోజు కూడా నా మూడు బాగోదు, సినిమాకి వెళ్ళిపోతాను నేను.
భయపడి కాదు, ఆ ఒక్క సిచ్యువేషన్ మనం లోనకి తీసుకోవద్దు. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఎలా చిన్న విషయాల గురించి ఆలోచించడం కాదు, మనమే ఒక పెద్ద విషయంగా మారిపోవాలి. మన స్థితిని పెంచుకుంటూ వెళ్ళిపోవాలి, అది సంగతి. ఓకే, అయిపోయిందా మేడం టైం? ఓకే, థ్యాంక్ యూ మేడం. జై హో పత్రిజీ. మీరు నాకు ఈ థ్యాంక్ యూ అవకాశం సార్. ఇచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై హో థ్యాంక్ యూ పత్రిజీ, సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ నమస్తే యూ. సార్.